ఎవ్రీవన్ వెల్కమ్ టు ద ఛానల్. సో సిఎంఏ జూన్ 2026 అటెంప్ట్కి ఇంకా ఎన్ని డేస్ లెఫ్ట్ ఉన్నాయండి మనకి? చెప్పండి. 30 to 40 days ఉన్నాయి. సో ఈ అప్కమింగ్ ఎగ్జామ్స్లో సిఎంఏ ఇంటర్ వాళ్ళు అవ్వచ్చు, సిఎంఏ ఫైనల్ వాళ్ళు అవ్వచ్చు, సిఎంఏ ఫౌండేషన్ వాళ్ళు అవ్వచ్చు, క్లియర్ చేయాలనుకుంటున్నారా? మీ ఫస్ట్ అటెంప్ట్ ఇదే, మీరు ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, క్లియర్ చేయాలి అనుకుంటుంటే ఈ వీడియో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో నేను నా సిఎంఏ ఫౌండేషన్ కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, ఫైనల్ కానివ్వండి, పాస్ అయ్యేటప్పుడు ఎలాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ యూజ్ చేశాను, అది నాకు ఎలా వర్కౌట్ అయింది, అండ్ అది రియాలిటీలో ఎలా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇది నేనే కాదు, నా గైడెన్స్, నా మెంటర్షిప్లో ఉండే స్టూడెంట్స్ అందరూ కూడా ఫాలో అవుతుంటారు. 90% ఆఫ్ ద పీపుల్ ఒకటే ప్రాక్టీస్లో వెళ్తారు. ఒక 10% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా వాళ్ళకి నచ్చినట్లు చదువుతుంటారు. బట్ అందరూ కూడా ఎండ్ ఆఫ్ ది డే పాస్ అవుతారు. సో ఇప్పుడు నేను కామన్గా అందరికీ యూజ్ అయ్యేటట్టు అండ్ నాకు వర్కౌట్ అయిన స్ట్రాటజీ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఎవరైనా ఇంటర్ వారైనా ఫైనల్ వాళ్ళైనా మీకు అందరికీ కూడా ఈ వీడియో డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ ద వీడియో కంప్లీట్లీ. మెయిన్గా ఏంటంటే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అసలు. మీరు ఎవరి దగ్గర కోర్సెస్ తీసుకున్నా కూడా, లైక్ కొన్ని ఫేమస్ ఇన్స్టిట్యూట్స్ నుంచి కోర్సెస్ తీసుకున్నా, అది ఇప్పుడే స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూట్స్ నుంచి కోర్సెస్ తీసుకున్నా, ఆర్ మీ ఓన్గా సెల్ఫ్ ప్రిపరేషన్ ఆర్ యూట్యూబ్లో క్లాసెస్ విని నేర్చుకున్నా, ఆర్ మీ అంతటా మీరే ఏవో లాంగ్వేజెస్, డిఫరెంట్ అదర్ లాంగ్వేజెస్ని చూసి మీ ఇంగ్లీష్లో మీరు అర్థం చేసుకొని చదువుకున్నా కూడా అందరికీ ఒకటే మైండ్లో ఉంటుంది, ఒక సబ్జెక్ట్ అనేది మైండ్లో ఉంటుంది. అంతేనా కదా? సో ఈ సబ్జెక్ట్ని మనం ప్రాక్టికల్గా ఎగ్జామ్లో ఎలా రాయాలి, ఎంత ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో మనం స్పీడప్ అవుతాము, ఈ టిప్స్ అనేది మీకు డెఫినెట్గా యూజ్ అవుతాయి. నేను ఈ వీడియోలో షేర్ చేసేవన్నీ కూడా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇంకా మనకి ఇన్నో 30 days అనుకోండి ఎగ్జాంపుల్కి. ఈ 30 daysని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. 15 days అని. ఇప్పటికీ రివిజన్ చెయ్యని వాళ్ళైతే ఈ ఫస్ట్ 15 daysలో ఒక 2 సబ్జెక్ట్స్ని మీరు తరోగా చదవండి. ఎలా చదవాలంటే, ఆ 2 సబ్జెక్ట్స్లో మీకు కంపల్సరీగా ఎగ్జామ్షన్ రావాలి అన్న మైండ్ సెట్తో చదవండి. నెక్స్ట్ 2 సబ్జెక్ట్స్ లాస్ట్ 15 days పెట్టుకోమన్నాను కదా, ఆ లాస్ట్ 15 daysలో ఆ 2 సబ్జెక్ట్స్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్నీ కూడా ఫస్ట్ చదివేయండి. తర్వాత కొంచెం బి కేటగిరీ, తర్వాత సి కేటగిరీ. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ఫస్ట్ 15 daysలో చదివిన ఏ 2 సబ్జెక్ట్స్ ఉంటాయో అవి ఇక్కడ మళ్ళీ రివైజ్ చేయండి. డైలీ 1 hour ఇలా చేస్తుండడం వల్ల కంప్లీట్గా రిపీటెడ్ టైమ్స్లో రివిజన్ చేయాల్సి వస్తుంది మీకు. దానివల్ల మీకు ఈ 1 monthలో షార్ట్ టైంలో కూడా ఈజీగా సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేయగలుగుతారు. ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి, యార్ ఇది 1 monthలో అయ్యేలా లేదు, నాకు ఇంకా టైం పడుతుంది, నేను అటెంప్ట్ స్కిప్ చేస్తాను, నెక్స్ట్ అటెంప్ట్ రాస్తాను అనే వాళ్ళు ఎవరైనా మీ ముందు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఉంటే జస్ట్ కీప్ అవాయిడింగ్ దమ్. అంతే, అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే వాళ్ళకి రాయాలి, పాస్ అవ్వాలనే ఇంటెన్షన్ వాళ్ళకు ఉండదు. అండ్ పాస్ అయితే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, వాళ్ళ మాటలకి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. మీరు డెఫినెట్గా చదవండి. ఇప్పుడు మీ పేరెంట్స్ చూస్తున్నా కూడా ఈ వీడియో, మా అబ్బాయి నెక్స్ట్ అటెంప్ట్ రాస్తా అన్నాడు, ఈ అటెంప్ట్ వదిలేస్తా అన్నాడు, చదవని అంటున్నాడు అంటే ఒప్పుకోవద్దు. 1 month టైం ఉంది, చదివించండి, పాస్ అవుతారు. దానికి ఏమి పెద్ద కష్టమైనదే కాదు. ఇప్పుడు చదువుకున్నా కూడా దానికి స్మార్ట్ అనాలిసిస్ ఉంటుంది. నేను మిమ్మల్ని స్టడీ మెటీరియల్స్ తీసుకొని అదే కంపల్సరీగా చదువుతూ రిపీట్ చేస్తూ ఉండమని నేను చెప్పను. నేను ఒక టెక్నిక్ అయితే చెప్తాను ఈ వీడియోలో, అది ఫాలో అవ్వండి, చాలు, పాస్ అవుతారు. మీకు పాస్ అవ్వడానికి, ఎగ్జామ్షన్ కొట్టడానికి, ర్యాంక్ కొట్టడానికి మీ సిచ్యువేషన్ ఎలా ఉందో గమనించుకొని క్లియర్ చేసుకోండి. ఎండ్ ఆఫ్ ది డే మీరు క్లియర్ చేయడం ఇంపార్టెంట్. నాకు నా స్టూడెంట్స్లో ర్యాంకర్స్ ఉన్నారు, నా స్టూడెంట్స్లో ఎగ్జామ్షన్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, అండ్ నా స్టూడెంట్స్లో జస్ట్ మార్క్స్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఎవరికి సబ్జెక్ట్ రాదు, చేత కాదనేది లేదు. ఆ నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో ఎవరికైనా అవసరమే. అండ్ ఫస్ట్ ఈ 3 steps ఫాలో అవ్వండి. నేను స్మార్ట్గా చదవమని చెప్తాను ఎప్పుడు కూడా. ఒకే పనిగా కూర్చొని ఒక 10 to 12 hours గ్రైండర్ లాగా రుబ్బద్దు. ఒక షార్ట్ బ్రేక్స్ తీసుకుంటూ ఉండండి. ఒక 1 hour కూర్చున్నారా, ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. 2 hours కూర్చున్నారా, ఒక 15 minutes బ్రేక్ తీసుకోండి. షార్ట్ బ్రేక్స్ తీసుకుంటూ ఉండండి. మీ డైలీ యాక్టివిటీస్ మీరు చేసుకోండి. అండ్ జాబ్ చేసే వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ ట్రై చేయండి చదవడానికి, ఆర్ మిడ్ నైట్ కానివ్వండి, లేట్ ఈవినింగ్ కానివ్వండి. మీ షిఫ్ట్ టైమింగ్స్ని బట్టి మిగతా టైమింగ్స్లో ప్రొడక్టివ్గా చదవడం నేర్చుకోండి. సో దట్ మీరు ఈ టాస్క్ అనేది మేనేజ్ చేయగలుగుతారు. అండ్ మీకు ఎగ్జామ్స్ టైంలో కంపల్సరీగా లీవ్ దొరుకుతుంది, దానికి భయపడద్దు. ఎందుకంటే మీరు వర్క్ చేసే అసోసియేషన్లో, ఆర్గనైజేషన్లో సిఏ క్వాలిఫైడ్స్ కానీ, సిఎంఏ క్వాలిఫైడ్స్ కానీ మీతో పాటు వర్క్ చేస్తుంటే, మరి మీ పైన వర్క్ చేస్తుంటే వాళ్ళు
ఎగ్జామ్కి లీవ్ ఇస్తారు. మీరు ఏమి దానికి వరీ అవ్వదు. ఎందుకంటే నేను ఇంత స్పెసిఫిక్గా చెప్తుంది, చాలా మంది మైండ్ సెట్ ఏంటంటే ఎగ్జామ్కి లీవ్ ఇస్తారా ఇవ్వరు, అండ్ ప్రిపేర్ అవ్వాలా లేదా, ఈ 1 మంత్లో ప్రిపేర్ అయితే పాస్ అవ్వగలమా, ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి. బట్ వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను, ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ లీవ్ దొరుకుతుంది, మీ పర్సనల్ లీవ్స్ అప్లై చేసుకోండి, ఎగ్జామ్ రాసి పాస్ అవ్వండి. ఫైనల్ అయితే ఫైనల్, ఇంటర్ అయితే ఇంటర్, అండ్ ఎవరైనా ఏ స్టేజ్ వాళ్ళైనా ఇది కంపల్సరీగా ఫాలో అవ్వండి. రివిజన్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక సబ్జెక్ట్ తీసుకోండి, లా సబ్జెక్టే తీసుకోండి. లా సబ్జెక్ట్ అని, కాస్టింగ్ సబ్జెక్ట్ కానీ డైరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ టాక్సేషనే తీసుకుందాం. టాక్సేషన్ తీసుకున్నారంటే నెంబర్ ఆఫ్ ప్రొవిజన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ చాప్టర్స్లో నెంబర్ ఆఫ్ ప్రొవిజన్స్ ఉంటాయి. మనము సమ్స్ ప్రాబ్లమ్ చేయడమే సరిపోదు, క్వశ్చన్స్ ఆన్సర్ చేయడమే సరిపోదు, ప్రాక్టికల్గా కొంచెం అనాలిసిస్ అయితే చేయగలగాలి. సో అలాంటి సబ్జెక్ట్స్ ఏంటంటే ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఈ షార్ట్ నోట్స్ అనేది ఆల్రెడీ మీకు రన్నింగ్ నోట్స్ లాగా ప్రిపేర్ చేస్తుంటే అదైనా ఫైన్, ఆర్ ఎల్స్ ఒక 10-15 మినిట్స్ ఒక సబ్జెక్ట్లో ఒక చాప్టర్ పట్టుకోండి, ఒక అనాలిసిస్ చేయండి. మీకు ఏ ఫార్ములాస్ ఇంపార్టెంట్, అసలు లాస్ట్ టైం ఏం అడిగారు, లాస్ట్ 3 అటెంప్ట్స్లో ఏం క్వశ్చన్స్ చేశారు, ఈ అటెంప్ట్ ఏం అడగచ్చు అనేది ఇవన్నీ మీ షార్ట్ నోట్స్లో ఉండదు. షార్ట్ నోట్స్లో ఉండడం అంటే నేను కాన్సెప్ట్ రాయడం చెప్పట్లేదు, లాస్ట్ 3 అటెంప్ట్స్లో 4 అటెంప్ట్స్లో ఏం క్వశ్చన్స్ అడిగారు ఈ సబ్జెక్ట్లో, ఈ చాప్టర్లో, ఈసారి ఏం అడిగే ఛాన్స్ ఉంది. ఇది నేను ప్రతి ఇయర్ ప్రతి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను ఇలాగే. షార్ట్ నోట్స్ అంటే ఆ కాన్సెప్ట్ నోట్స్ని రన్నింగ్ నోట్స్లో షార్ట్గా రాసుకోవడమే కాదు, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మీరు హైలైట్ చేసుకోవాలి. అండ్ ఆ హైలైట్స్కి సంబంధించి స్మార్ట్గా మీరు చాలా ఎక్కువ సార్లు చదివితే ఏమవుతుందంటే చాలా తక్కువ టైంలో చాలా కాన్సెప్ట్ని మీరు చెప్పగలరు, ఈజీగా చెప్పగలరు. ఆ ఈజీ రైటింగ్ రావాలి మీకు, ఇదే మీకు బెనిఫిట్. మల్టిపుల్ టైమ్స్ చదవడం కానీ దాన్ని అర్థం చేసుకోవడం కానీ చేస్తే ఏమవుతుందంటే షార్ట్ వేలో మీరు చెప్పగలుగుతారు అనమాట, ఈజియెస్ట్ వేలో మీరు చెప్పగలిగితే అప్పుడు మీకు ఆ సబ్జెక్ట్ బాగా వచ్చింది, ఆ చాప్టర్ బాగా వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో షార్ట్ నోట్స్ అనేది కంపల్సరీగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పటికీ చేయకపోయినా ఒక 4 సబ్జెక్ట్ ఒక గ్రూప్ అనుకుంటే ఆ గ్రూప్లో ఒక 1 సబ్జెక్ట్కి ట్రై చేయండి, ఒక 2-3 డేస్ ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. ఆర్ఎల్స్ మీకు చాలా ఛానల్స్లో, టెలిగ్రామ్ ఛానల్స్లో వాటింట్లో చాలా ఫ్యాకల్టీస్ షార్ట్ నోట్సెస్ ఉంటాయి, అవి ప్రింట్అవుట్ తీసుకొని అండర్లైన్స్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి, మీకు చేసే ఓపిక లేదు అంటే. ఇంకా నేను చెప్పినట్టు డైలీ 1 to 2 సబ్జెక్ట్సే చదవండి, ఎక్కువ ఫస్ట్ 1 మంత్లో ఫస్ట్ 15 డేస్ ఏంటంటే 1-2 సబ్జెక్ట్స్ మీరు కంప్లీట్గా చదివాలి. ఇప్పుడు ఒక 2 పోయినా అది కూడా ఆ 2 సబ్జెక్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే లాస్ట్ అటెంప్ట్లో ఏ పేపర్ టఫ్గా ఉండింది ఒక అనాలిసిస్ వస్తుంది మీకు, యూట్యూబ్ వీడియోస్లో కానివ్వండి, ఆర్ సబ్జెక్ట్లో అడిగే క్వశ్చన్స్ని మీరు చూడంగానే మీకు అర్థమైపోతుంది ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చనా, ఆర్ ఎల్స్ దీన్ని 2-3 ప్రాబ్లమ్స్ కలిపి మిక్స్ చేసి అడిగిన క్వశ్చన్ అని మీకు ఎందుకంటే ఈ ఆర్టీపీస్ కానివ్వండి, మోడల్ టెస్ట్ పేపర్స్ కానివ్వండి, ప్రీవియస్ టెస్ట్ పేపర్స్ కానివ్వండి చూస్తే ఆ చాప్టర్లో ఆ క్వశ్చన్ ఎన్ని విధాలుగా అడుగుతాడు అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో ఆ సబ్జెక్ట్లో ఎంత కాంప్లికేషన్ ఉంది, ఎంత కాంప్లికేటెడ్ అది అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఆ గ్రూప్లో ఆ సబ్జెక్ట్ అనేది మీరు ప్రిపేర్ అవ్వాలి, అందులోనే ఎగ్జామ్షన్ రావాలా, పాస్ అవ్వడం కాదు, అందులోనే ఎగ్జామ్షన్ రావాలనుకుంటే పాస్ మార్క్స్ వస్తాయి, ఇది రియాలిటీ. అండ్ దెన్ ప్రాక్టీస్ అంటే క్యాలిక్యులేటర్ పక్కన పెట్టుకొని మనం ఏం చేస్తుంటాము, బుక్లో అండర్లైన్ చేసేసుకొని క్యాలిక్యులేటర్లో సమ్స్ చేసేస్తాం అనమాట, ఇది ప్రాక్టీస్ కాదు. క్లోజ్ యువర్ బుక్స్, క్వశ్చన్ని ప్రింట్ తీసుకోండి, ఆర్ ఎల్స్ మీ క్వశ్చన్ బ్యాంక్ ఉంటే క్వశ్చన్ వరకే చదువుకోండి, అప్పుడు ప్రాక్టీస్గా బుక్ పక్కన పెట్టుకొని చేయండి, ఓకేనా. మీరు వాడిచ్చిన దాన్ని ఆడిట్ చెక్ చేయొద్దు, ఓకేనా. అది ప్రాక్టీస్ అంటే. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాక్టీస్లో ప్రీవియస్ టెస్ట్ పేపర్స్ కానివ్వండి, మోడల్ టెస్ట్ పేపర్స్ కానివ్వండి, అండ్ ఇంకేమైనా ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయిన అమెండెడ్ సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ చేస్తేనే ఈజీగా మీరు పాస్ అవ్వగలరు. మీరు అనుకుంటున్నంత కష్టమైతే కాదు, బట్ మీ మైండ్లో ఒకటే ఉండాలి, రివిజన్ ప్రాక్టీస్, ఇంకేం ఉండకూడదు. అప్పుడు మీకు ఎగ్జామ్ చాలా సింపుల్గా అయిపోతుంది. ఏంటి ఇంత సింపుల్గా అడిగే క్వశ్చన్ అని కూడా అనిపించే ఎగ్జామ్స్ ఉంటాయి, అనిపించే పేపర్స్ కూడా ఉంటాయి. సో దాన్ని మైండ్లో పెట్టుకోండి. ఎవరైనా ఆబ్లిగేషన్స్ వచ్చి ఇది చేయాలి అది చేయాలి, అది చాలా ఏవేవో జరిగిపోతున్నాయి మీ లైఫ్లో, అన్నిటికీ దూరం పెట్టేసేయండి. చాలా అడిక్షన్స్ ఉంటుంటాయి మనుషులకి. నాకు ఆ అడిక్షన్స్ అన్నిటినీ కూడా పక్కన తీసి ఒక 1 మంత్ డస్ట్బిన్ వేసాను. మీకు గర్ల్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్కి బ్రేకప్ చెప్పాను, మినీ బ్రేకప్. నేను చాలా మినీ బ్రేకప్స్ చేశాను నా స్టడీస్ టైంలో. పాపం నా హస్బెండ్ కాబట్టి పెళ్లి చేసుకున్నాడు ఇప్పటికి. సో మినీ ఆబ్లిగేషన్స్ ఏమున్నా కూడా కీప్ ఇట్ అవే. అండ్ మీ ఫోకస్ అంతా కూడా ఎప్పుడు రివిజన్ మీదే ఉండాలి, సిలబస్ మీద ఉండాలి. బికాస్ మన గోల్ ఏంటంటే మన రిజల్ట్ కార్డ్ మీద కంగ్రాచులేషన్స్, సక్సెస్ఫుల్, పాస్ ఇవన్నీ ఉండాలి మనకి. ఇదే మీ మైండ్లో విజన్ క్రియేట్ చేసుకోండి. అండ్ రోజు ఒక 5 minutes మెడిటేషన్ చేయండి, ఇది చాలా వర్కౌట్ అవుతుంది.
మెడిటేషన్ చేయడం వల్ల ఏంటంటే మీకుండే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. అండ్ మీరు పర్టిక్యులర్ సబ్జెక్ట్‌ని తొందరగా చదవగలరు. ఈజీగా అర్థమైపోతుంది మీకు. ఫోకస్ దాని మీద ఉంటుంది. ఫోకస్ పెట్టగలగాలి. అది మెయిన్ థింగ్. మెడిటేషన్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏందంటే మీరు ఫోకస్ అనేది చేయగలరు. ఈ 5 మినిట్స్ మెడిటేషన్ మార్నింగ్ అయితే మార్నింగ్ మీకు కుదిరితే 3 టైమ్స్ ఎ డే 5 మినిట్స్, 5 మినిట్స్ చేయండి. మార్నింగ్ లేయంగానే ఒక 5 మినిట్స్ చేయండి. ఆఫ్టర్ యువర్ యాక్టివిటీస్. నైట్ 7:00, 6:00 చదువుతుంటారు కొంతమంది ఫ్రెష్‌గా. అప్పుడు ఒకసారి మెడిటేషన్ చేసి చదవండి. ఆఫ్టర్‌నూన్ లంచ్ అయిపోయాక చేసి చదవండి. ఎప్పుడైనా కూడా మీ ఫోకస్ అనేది కరెక్ట్‌గా ఉండడానికి మెడిటేషన్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ డే అండ్ నైట్ కంటిన్యూస్‌గా ఈ 1 మంత్ చదవండి కంపల్సరీగా. అడిక్షన్స్ ఉంటే అన్నిటిని పక్కన పెట్టేసేయండి. ఫోకస్డ్‌గా ఉండండి. నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే ఈ 1 మంత్‌లో మీరు ఈజీగా పాస్ అవ్వగలరు. ఎగ్జామ్ అనేది జస్ట్ ఒక థిన్ లైన్ అండి. మీ స్టూడెంట్‌కి మీరు ఒక క్వాలిఫైడ్ అనడానికి ఒక థిన్ లైనే ఎగ్జామ్. మీరు స్టూడెంట్ నుంచి మీరు క్వాలిఫై అవ్వడానికి ఇదొక ఎంట్రీ టికెట్ లాగా అంతే. వన్స్ మీరు అది ఎంట్రీ టికెట్ వచ్చేసిందంటే యూ విల్ బి ఏ క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ అండ్ యూ విల్ బి ఏ ప్రొఫెషనల్ కాస్ట్ అకౌంటెంట్. ఆ తర్వాత ఎంజాయ్ చేయొచ్చు. లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఏం కావాలంటే ఎంజాయ్ చేయండి. నేనేం డబ్బులొస్తాయి, లక్షలొస్తాయి సంతకాలు పెడితే ఈ మాటలు నేను చెప్పట్లేదు. సంపాదించుకోండి, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి, ఫ్యామిలీని బాగా చూసుకోండి. ఇలా చిన్న చిన్న గోల్స్ అనేది పెట్టుకోండి. షార్ట్ టర్మ్ గోల్స్ అనేది అచీవ్ చేస్తుంటే మన సోల్‌కి ఏమవుతుందంటే హ్యాపీనెస్ వస్తుంది. కొన్ని హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి. హ్యాపీ హార్మోన్స్ అనమాట. షార్ట్ గోల్ కంప్లీట్ చేసేసాము. వీ కెన్ డూ నెక్స్ట్ వన్ మోర్ థింగ్. అలాగా మీకు చిన్న చిన్న షార్ట్ గోల్స్ ఉన్నాయంటే పాస్ అవ్వడం ఒక షార్ట్ గోల్. లాంగ్ టర్మ్ గోల్ ఎప్పుడు పాస్ అవ్వడం కాదు. ఓకేనా? షార్ట్ గోల్ అనేది మీ పాస్ అయిపోవాలి. సిలబస్‌ని టేస్ట్ చేశారు అంటే ఒకసారి సీఎంఏ సిలబస్ కానివ్వండి, ఇంటర్ అవ్వచ్చు, ఫైనల్ అవ్వచ్చు. మీకు ఆ సబ్జెక్ట్ అనేది లైఫ్ టైం గుర్తుండిపోతుంది. చాలామంది చాలామంది చెప్తుంటారు. ఒకసారి చదివి పాస్ అయిపోతే తర్వాత మాకేం గుర్తుండదని. వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళు జస్ట్ చదువుతారు. మీరు దాన్ని అర్థం చేసుకుంటారు. దాన్ని 10 మందికి చెప్పగలుగుతారు. ఆ ప్రొఫెషనల్ డిగ్నిటీ, ఆ ప్రొఫెషనల్ బిహేవియర్ అనేది మీకు ఈ స్టడీలో వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు రియల్ టైమ్‌లో జరిగే ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మీకు బుక్‌లో క్వెషన్ అండ్ ఆన్సర్స్‌గా ఇచ్చారంతే. అయన్నీ రియల్ టైమ్‌లో జరుగుతాయి. ప్రాక్టికల్‌గా అన్నీ జరిగే సబ్జెక్ట్సే మీకు సిలబస్‌లో ఉన్నాయి. సో, నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను కాబట్టి ఫోకస్డ్‌గా ఉండండి. కంటిన్యూస్‌గా ప్రిపేర్ అవుతుండండి. నేను చెప్పినట్లు 2 అవర్స్‌కి, 1 అవర్‌కి గ్యాప్ తీసుకోండి, చదవండి. 3 అవర్స్ ఎగ్జామ్‌కి, సిలబస్‌కి ప్రిపేర్ అవ్వాలి కదా! మే అయిపోయి జూన్ వస్తుంది కదా! జూన్ ఫస్ట్ వీక్ మీరేం చేస్తారంటే డైలీ ఆఫ్టర్‌నూన్ మీ ఎగ్జామ్ టైమింగ్స్ ప్రకారం పేపర్ ముందు కూర్చొని రాస్తున్నట్టు ప్రీవియస్ టెస్ట్ పేపర్స్ కానీ, ఏదైనా మోడల్ టెస్ట్ పేపర్స్ కానీ ప్రిపేర్ అవ్వండి. క్వెషన్ బ్యాంక్‌లో క్వెషన్స్ కానీ. ఆ 3 అవర్స్ మీరు అలా రిపీటెడ్‌గా 10 డేస్ చేశారు అంటే, ఆల్టర్‌నేట్ డేస్‌లో చేశారు అంటే ఎగ్జామ్‌లో మీకు ఆ ఫియర్ ఉండదు. ఈజీగా, కాన్ఫిడెంట్‌గా మీరు రాయగలరనమాట. ఎవ్వరు కూడా ఈ వరల్డ్‌లో పర్ఫెక్ట్ కాదు. వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో. వాళ్ళు ఒక్క అటెంప్ట్‌కి పాస్ అయిపోయారు. ఎగ్జామ్షన్స్ వచ్చాయి, ర్యాంక్స్ వచ్చాయి. ఇదంతా బ్లండర్ అండి. ఎవ్వరి పర్ఫెక్ట్ కాదు. వాళ్ళు దాన్ని సాధన చేశారు. దాన్ని మల్టిపుల్ టైమ్స్ చదివారు. మల్టిపుల్ టైమ్స్ శ్రద్ధగా ఫోకస్డ్‌గా ప్రిపేర్ అయ్యారు కాబట్టే వాళ్ళ వల్ల సాధ్యమైంది. అంతేగాని వాళ్ళేమి దేవుడు పంపించిన నాలెడ్జ్ బ్యాంక్ ఏం కాదు. దే ట్రైన్ దెమ్‌సెల్వ్స్. దే ట్రైన్ దేర్ బ్రెయిన్ అలాగా. అండ్ మైండ్ అనేది చాలా ఫోకస్డ్‌గా ఉండింది. అందుకే వాళ్ళు క్లియర్ చేయగలిగారు. ఏ డీవియేషన్స్ లేకుండా ఎగ్జామ్ రాయగలిగారు. పాస్ అయిపోయారు. ఎన్నో వేల మంది పాస్ అవుతున్నారు ప్రతి అటెంప్ట్. మనం పాస్ అవ్వాలనుకుంటే, మన సంకల్పం గట్టిగా ఉంటే పాస్ అవ్వడం పెద్ద ప్రాబ్లమ్ కాదు. చాలా ఈజీగా ప్రాబ్లమ్ అయిపోతుంది. ఈజీగా సాల్వ్ అయిపోతుంది. అండ్ ఆల్సో వీ నీడ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం కంటిన్యూస్‌గా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. లీన్ సిస్టమ్ మీకు గుర్తుందా? కంటిన్యూస్ ఇంప్రూవ్‌మెంట్ అంటుంటాం మనం కాస్టింగ్‌లో చదివేటప్పుడు. అలాగే వి ఆల్సో నీడ్ టు ఫాలో లీన్ సిస్టమ్. కంటిన్యూస్‌గా మనం ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. మనలో ఉండే స్క్రాప్ అంతా తీసేసేయాలి. మనకి పనికొచ్చేది ఏంటి? ఓన్లీ నాలెడ్జ్. నాలెడ్జ్ మనం ఎంత నేర్చుకుంటే, ఎంత బాగా మనం ప్రెజెంటబుల్‌గా ఉంటే, అంత మంచి బెనిఫిట్స్ మనకు లైఫ్‌లో ఉంటాయి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. కీప్ స్టడీయింగ్. అండ్ నేను చెప్పిన టిప్స్ అండ్ టెక్నిక్స్ కానీ మీకు నచ్చినట్లయితే, అండ్ ఈ వీడియో మీకు మోటివేషన్‌గా కూడా ఉంది అంటే, నా పేజ్‌ని డెఫినెట్‌గా ఫాలో అవ్వండి.